ఒకే ఒక్క సీటు టీడీపీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తోంది. పార్టీ కేడర్ సహనానికి పరీక్ష పెడుతోంది. అన్ని చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించి ఆ ఒక్క సీటును ఎందుకు పెండింగ్ లో పెట్టినట్టు? రావాల్సిన నాయకుడు ఇంకా రాలేదా? గెలుపు గుర్రం ఇంకా దొరకలేదా? పల్నాడు జిల్లా కేంద్రంలో టీడీపీ వ్యూహం ఏంటి? ఆ సీటునే నమ్మకున్న నాయకుడి భవిష్యత్తు ఏంటి? ఎమ్మెల్సీ కోసం వెయిటింగ్, టీడీపీలో టికెట్ ఫైటింగ్, నర్సరావుపేట సీటు పెండింగ్. కంచుకోట లాంటి సీటులో అభ్యర్థి విషయంలో ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది టీడీపీ. పల్నాడు జిల్లాలో ఆ ఒక్క సీటుని మాత్రం పెండింగ్ లో పెట్టింది. నర్సరావుపేట ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గంలో వరుసగా 5 సార్లు టీడీపీనే గెలిచింది. అయితే ఆ తర్వాత వరుసగా 4 సార్లు విపక్ష పార్టీలనే గెలిపిస్తూ వచ్చారు నర్సరావుపేట ఓటర్లు. 2 సార్లు కాంగ్రెస్ విజయం సాధిస్తే మరో 2 సార్లు వైసీపీ గెలిచింది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. దీంతో ఈసారి ఎలాగైనా పేటలో పట్టు సాధించాలన్న పట్టుదలతో ఉంది టీడీపీ. గెలుపు గుర్రం కోసం కసరత్తు కొలిక్కి రాలేదో ఏమో, మిగిలిన అన్ని సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించినా ఆ సీటుని మాత్రం పెండింగ్ లో పెట్టింది. 2019 ఎన్నికల్లో నర్సరావుపేట టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అరవింద్ బాబు 5 ఏళ్లుగా ఇన్ఛార్జిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను దూకుడుగా ముందుకు తీసుకెళ్లారు. అయితే మీసీ సామాజిక వర్గానికి చెందిన అరవింద్ బాబుతో కమ్మ సామాజిక వర్గ నేతలు కలిసి నడవడం లేదు. పేట టీడీపీలో కొన్నాళ్లుగా నాయకులు ఎవరి దారి వారిదన్నట్లున్నారు. దీంతో పార్టీ నాయకత్వం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. మరోవైపు టీడీపీలో చేరిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తనతో పాటు వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. నర్సరావుపేట పార్లమెంటు సీటు పరిధిలో ఎక్కడో ఒక చోట జంగాకు టికెట్ కోసం పట్టుబడుతున్నారట ఆయన. మొదట గురజాల టికెట్ ఇస్తే జంగా ఆయనతో పాటే పార్టీలో చేరతారనుకున్నారు. అయితే ఎరపతినేనికి గురజాల టికెట్ ప్రకటించారు. దీంతో జంగా నర్సరావుపేట నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. జంగా పార్టీలోకి వచ్చే అవకాశం ఉండడంతో ఆయన కోసమే నర్సరావుపేట అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదని టీడీపీ క్యాడర్ భావిస్తోంది. దీనిపై అరవింద్ బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ నాయకుడుండగా ఎవరో వస్తారని చూడటమేంటని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికేతరుడైన జంగాకు నర్సరావుపేట టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అరవింద్ బాబుకే టికెట్ ఇవ్వాలంటూ ఆత్మహత్య యత్నాలతో అలచడి రేపుతున్నారు ఆయన అనుచరులు. అయితే ఇప్పటిదాకా జంగా టీడీపీలో చేరలేదు. టికెట్ కన్ఫర్మ్ చేస్తేనే ఆయన సైకిల్ ఎక్కుతారని అంటున్నారు. టీడీపీ అధిష్టానం ఆలోచన ఎలా ఉందో కానీ పేట తమ్ముళ్లైతే వాట్ ఇస్ దిస్ అంటూ ఫుల్ హీట్ మీదున్నారు.